జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ 2026కి సంబంధించి ఫస్ట్ మెరిట్ లిస్ట్ రిలీజ్ అయింది, సెకండ్ మెరిట్ లిస్ట్ రిలీజ్ అయింది, థర్డ్ మెరిట్ లిస్ట్ రిలీజ్ అయింది. ఎందుకంటే ఈ జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ 2026 నోటిఫికేషన్ జనవరి 31 వచ్చింది. సో అప్లై చేశారు. అప్లై చేసిన తర్వాత ఈ మెరిట్ లిస్ట్ అన్ని రిలీజ్ అయినాయి. ఇప్పుడు దాకా మనకి 3 మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ అయినాయి. సో చాలా మంది 3వ మెరిట్ లిస్ట్ రిలీజ్ అయిన తర్వాత చాలా మంది నన్ను అడిగారు, బ్రో నా 4th మెరిట్ లిస్ట్ ఉంటుందా, ఉంటే ఎప్పుడు రిలీజ్ చేస్తానని. సో దాని గురించి క్లారిటీగా ఒక షార్ట్ వీడియో చేసిన. సో ఆ వీడియోలో నేను ఏం చెప్పానంటే, రిలీజ్ అవ్వచ్చు బ్రో, అయితే మాత్రం జూన్ మిడ్ జూన్ లో అట్లా రిలీజ్ అవ్వచ్చు అని చెప్పిన. సో నేను చెప్పినట్టుగానే 4th మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ అయింది. ఇది ఎప్పుడు రిలీజ్ అయిందంటే జూన్ 8, 2026 రిలీజ్ అయింది. సో వీడియో కొంచెం లేట్ అయింది చేయడం, బట్ లేట్ అయినా సరే వీడియోలో ఇన్ఫర్మేషన్ క్లియర్ గా క్లారిటీగా ఉంటుంది. సో నేను కోరుకునేది ఒకటే నా సైడ్ నుంచి, మీరు ఫస్ట్ వీడియో అయితేనే లైక్ చేయండి. ఎందుకంటే మీరు కొట్టే లైకే నాకు మోటివేషన్ ఇస్తుంది ఇలాంటి మంచి వీడియో చేయడానికి. మీరు లైక్ కొట్టారనుకుంటున్నా. సో ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని నొక్కండి. ఎందుకంటే ఆ గంట సింబల్ నొక్కితే నేను వీడియో పెట్టడంలో నా వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అది తప్పకుండా చేయండి. అండ్ ఈ 4th మెరిట్ లిస్ట్ అనేది జూన్ 8, 2026 రిలీజ్ చేశా అని చెప్పాగా. సో మనకి ఎంతమంది తెలంగాణలో ఎంతమంది సెలెక్ట్ అయ్యారు, ఆంధ్రాలో ఎంతమంది సెలెక్ట్ అయ్యారని వీడియోలో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో మీకు అందరికీ తెలిసిందే, మీరు మామూలుగా చెక్ చేసుకోవచ్చు. జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ పోర్టల్లోకి మామూలు గూగుల్లో టైప్ చేస్తే ఒక సైట్ ఓపెన్ అయింది, పోర్టల్ ఓపెన్ అయింది. సో దాని మీద క్లిక్ చేస్తే మీకు జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ అని పడుతుంది ఆ పోర్టల్లో. సో దానిపైన మీకు స్కోరింగ్ వస్తూనే ఉంటుంది, 4th మెరిట్ లిస్ట్ రిలీజ్ అనేది. సో అప్పుడు దాంట్లోకి వెళ్ళిన తర్వాత మీకు లెఫ్ట్ సైడ్ కింద కార్నర్ లాస్ట్ షార్ట్ లిస్ట్ క్యాండిడేట్స్ అని ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేస్తే మీకు ఫస్ట్ మెరిట్ లిస్ట్ కనపడుద్ది, సెకండ్ మెరిట్ లిస్ట్ కనపడుద్ది, థర్డ్ మెరిట్ లిస్ట్ కనపడుద్ది. ఇప్పుడు కొత్తగా 4th మెరిట్ లిస్ట్ కూడా కనపడుద్ది. సో ఆ 4th మెరిట్ లిస్ట్ మీద క్లిక్ చేస్తే ఆ పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ అయ్యింది. చాలా సింపుల్. నా ప్రీవియస్ వీడియోస్ లో కూడా చెప్పిన నేను, కాబట్టి చూడండి అది. సో అలా డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనకి తెలంగాణలో వచ్చేసి 64 మంది సెలెక్ట్ అయ్యారు, షార్ట్ లిస్ట్ అయ్యారు మెరిట్ లిస్ట్ లో. అండ్ ఇంకా వచ్చేసి ఆంధ్రప్రదేశ్ లో వచ్చేసి 244 మంది దాకా సెలెక్ట్ అయ్యారు ఆంధ్రప్రదేశ్ లో. సో వీళ్ళు ఏం చేయాలంటే, వీళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ కి లాస్ట్ డేట్ వచ్చేసి 23/6/2026. సో 23/6/2026 వీళ్ళు సర్టిఫికేట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. సో ఇది దాంట్లో మెన్షన్ చేశారు రిలీజ్ చేసిన పీడిఎఫ్ లో, రిజల్ట్ పీడిఎఫ్ లో. సో మీరు డౌన్లోడ్ చేసుకుంటే మీకు క్లియర్ కనపడుద్ది. ఫస్ట్ లోనే ఉంటుంది, ఫస్ట్ నుంచి సెకండ్ లైన్ లో సెకండ్ కాలంలో ఉంటుంది. సో 23/6/2026 వీళ్ళకి లాస్ట్ డేట్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయడానికి, డాక్యుమెంట్ వెరిఫికేషన్ కి. అండ్ ఇంకో విషయం ఏంటిదంటే, మీ చాలాసార్లు చెప్పిన, సో మీరు వెళ్ళే సర్టిఫికేట్ కి వెళ్ళేటప్పుడు ఒక సెట్ ఒరిజినల్ ఏదైతే మీరు అప్లోడ్ చేస్తారో డాక్యుమెంట్స్, ఆ డాక్యుమెంట్స్ ఒక సెట్ ఒరిజినల్, 2 సెట్ జిరాక్స్ తీసుకుని వెళ్ళాలి. అది 4th మెరిట్ లిస్ట్ అనేది. సో ఈ 4th మెరిట్ లిస్ట్ అనేది ఏంటిదంటే, 3rd మెరిట్ లిస్ట్ ఎవరైతే వద్దనుకున్నారు జాబ్, లేకపోతే జాయిన్ అయ్యి రిజైన్ చేస్తారో వాళ్ళని ఆ వేకెంట్ పోస్ట్ ని దీనికి సెలెక్ట్ చేస్తారు. సో అది 4th మెరిట్ లిస్ట్ కి సంబంధించి. సో వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకున్నా. సో ఇంకేమైనా డౌట్ ఉంటే చెప్పండి, కింద కామెంట్ చేయండి. కామెంట్ తప్పకుండా రిప్లై ఇస్తా. అండ్ వీడియో మీ ఫ్రెండ్స్ ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకున్నా ఖచ్చితంగా షేర్ చేయండి.